డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించవచ్చు, 100 కోట్ల వరకు కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు అని విన్నాం. మన ఇన్వెస్ట్మెంట్స్ బట్టి, టైం టెన్యూర్ బట్టి. కానీ అలా ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సంజయ్ గారు, ఇప్పుడు కోటీశ్వర్లు ఎందుకు అంటే జనరల్ గా ఏమంటారంటే రిచ్ అవ్వాలని చెప్పి ఇన్వెస్ట్ చేయండి రిచ్ అవుతారని మాట్లాడుతూ ఉంటాం సార్. రిచ్ అంటే అందరికి ఆ రిచ్ అనేది సేమ్ ఉండదు సార్. ఇప్పుడు పేదవాడు ప్రతి నెల ప్రతిరోజు ఒక 500-700 సంపాదించినోడు ఉంటాడు, లేబర్ కూలీ ఉంటాడు. సో వాళ్ళకి ఒక 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అంటే వాళ్ళు రిచ్ అనుకుంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళకి ఏంటి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఉంటే రిచ్, రైట్? సో కోటీశ్వరులు ఎవరైతే సంపాదిస్తున్నారో, లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళు కోట్లు ఉన్నాయి. వాళ్ళకి కోట్లు ఉంటే వాళ్ళు ఇంకా బిలియనియర్స్ కావాలి వాళ్ళకి. సో రిచ్ అనే దానికి ఒక పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటుంది. ఓకే, ఇక్కడ మనం ఒక కేస్ స్టడీ తీసుకుందాం సార్. ఒక 36 సంవత్సరాల వయసు, 2 పిల్లలు, ఓ వైఫ్ ఉన్నారు. ఓకే, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, డేటు ఒక 8 years ఇన్వెస్ట్ చేస్తూ ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. 20K సిప్, 20,000 సిప్పు ప్రతి నెల చేస్తూ ఒక 8 years లో ఒక 2 crores ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకున్నాడు ఆయన. 8 years లో ఎంత కడుతున్నారో వదిలేయండి, 2 కోట్లు కార్పస్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, క్రియేట్ చేసుకుని వాళ్ళ వైఫ్ కూడా పనిచేస్తుంది. యాక్చువల్గా వైఫ్ కూడా, మేడం కూడా పనిచేస్తున్నారు. పని చేసుకున్న తర్వాత ఒక 8 years తర్వాత వాళ్ళ వైఫ్ ఉద్యోగం మానేద్దాం అనుకున్నారు, రైట్? సో ఉద్యోగం మానేద్దాం అనుకునేటప్పుడు ఇంటి ఖర్చులు అనేది కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కదా. మేబీ ఆవిడకి వచ్చే శాలరీతో ఇల్లు గడిచేదేమో. అలా సడన్గా మానేద్దాం అనుకున్నారు వాళ్ళు, మా వైఫ్ జాబ్. కానీ ఆవిడకి ఒక మంత్లీ ఇన్కమ్ అనేది కావాలి. సో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుని 2 crores అనేది కార్పస్ క్రియేట్ చేసుకున్నారో, ఆయన ఏం చేశాడు, దాని నుంచి ఒక 30 లక్షలు తీసుకుని వెళ్ళి ఒక ప్లాన్ ఇన్వెస్ట్ చేసుకుని SWP పెట్టుకున్నాడు. ప్రతి నెల ఒక 25,000 వచ్చినట్టుగా. అంటే వాళ్ళ వైఫ్ పేరు మీద పెట్టారు అతని. సో 30 లక్షలు పెట్టుకుని ఒక SWP 25,000 ఎవ్రీ మంత్ తీసుకుంటూ ఉంది తను. అంటే ఇంటి ఖర్చులు అన్ని సరిపోతుంది. ఈయన ఆల్రెడీ తర్వాత ఇంకా 1.7 crores అనేది ఉంది, అది ఇన్వెస్ట్మెంట్స్ లోనే ఉంది. ఆ 20K సిప్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది, రైట్? కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇలా చూసుకునేటప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు రిచ్ అయ్యారా లేదా? మీకు ఏమనిపిస్తుంది? 20,000 సిప్ నుంచి 2 కోట్లు కార్పస్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఓకే, అదే డబ్బులతో 30 లక్షలు వైఫ్ పేరు మీద పెట్టి ప్రతి నెల 25,000 వచ్చేటట్టు చేసుకున్నారు. అక్కడ ఉద్యోగం మానేసినా ఆవిడకి 25,000 వస్తుంది, ఇంటి ఖర్చులు పోతుంది. ఈయన వేస్తున్న సిప్పు ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో, కంటిన్యూ అవుతుందో, అది ఇంకా కార్పస్ అనేది పెంచుతూ ఉంటుంది. సో అది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ ఇంకా ఉపయోగపడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, చిన్న అమౌంట్ నుంచి చేసిన వాళ్ళు కూడా రిచ్ అనేది అయ్యారు. కాకపోతే ఫోకస్డ్ గా ఏదైతే మనం రెగ్యులర్ గా మనం ఒక అమౌంట్ అనుకుని ఇన్వెస్ట్ చేస్తున్నామో, అది డిసిప్లిన్డ్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఎన్ని సంవత్సరాల వరకు అయితే అనుకుంటామో అన్ని సంవత్సరాలు ఆ గోల్ రీచ్ అయిన వరకు చేస్తూ ఉండాలి. మీకు అర్థమైందా సార్? సో చాలా మంది ఉన్నారు సార్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇలా ప్లాన్ చేసుకున్న వాళ్ళు. ఇక్కడేంటి, వాళ్ళ వైఫ్ జాబ్ మానేస్తున్నారని చెప్పి ప్లాన్ చేసుకున్నారు, SWP పెట్టుకున్నారు. ఇంకోళ్ళు మేబీ ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఆల్రెడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, పెన్షన్ ఏదో వస్తుంది అనుకోండి, ఒక ఇల్లు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుంటే రిచ్ అవడం పెద్ద ఇంపాసిబుల్ ఏం కాదు సార్. చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు, కాకపోతే ఫోకస్డ్ గా ఉండాలి.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది ఇన్ బిట్వీన్ వెకేషన్స్ కూడా వెళ్ళాలనుకుంటారు. ప్రతి సంవత్సరం ఒకరు బయటకు వెళ్ళాలనుకుంటారు. సో ఇలాంటి ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఆయన 20K ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు కదా సార్, అది వాళ్ళ జీతం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆయన ఎస్ఐపి అనేది స్టెప్ అప్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా రిచ్ అవుతారు. సో మన చేతిలో ఉంటుంది సార్. ఏదైనా సరే ఒక మన ఇన్వెస్ట్ చేయగలిస్తే ఒక మంచి కార్పస్, ఒక రిచ్ అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు నేను ఒక 2 కోట్లు ఎప్పుడు చూడలేదు. నేను రేపు 5 కోట్లు చూసాను అనుకోండి, నేను రిచ్ అనుకుంటా. రైట్? సో మంచి బట్టి ఉంటది. ఈ రిచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. సో మీకు ఒకవేళ తెలియకపోతే ఎలా చేయాలి ఏంటనేది మీ డిస్ట్రిబ్యూటర్ కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు శాలరీ ఎంత వస్తుంది, మీ రిస్క్ అప్టైట్ ఎంత, మీ ఎంత సమయం ఉంది, అవన్నీ చూసుకుని ఎలా ప్లాన్ చేయాలనేది మేము చెప్పగలుస్తాం సార్. సో అలా చేసుకుంటూ వెళ్తే రిచ్ అవ్వడం అనేది పాసిబుల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.